హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క కంపెనీ వచ్చేసరికి మనకి వర్క్స్ ఫర్ లైఫ్ స్టైల్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మీకు చాట్ జీపీటీతో చాట్ జీపీటీ గురించి తెలిస్తే చాలన్నమాట. 12th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెలకి జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క జాబ్కి అప్లై చేయగానే వారంలోనే మీరు జాబ్లో ఉంటారనమాట. చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ కావద్దు ఇటువంటి నోటిఫికేషన్ని. అలాగే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగానే వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే వర్క్స్ ఫర్ లైఫ్ స్టైల్ అనేసి ఇవ్వడం జరిగింది. తెలుగులో అయితే దీన్ని జీవితకాలం కోసం వర్క్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఏఐ నైపుణ్యంతో కస్టమర్ సర్వీస్ అలాగే సేల్స్ స్పెషలిస్ట్ కావాలన్నమాట. రిమోట్ ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. భారతదేశం అంతటా కూడా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఒక రోజు క్రితమే అనేసి ఇవ్వడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్గా మీరు వర్క్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. ఇక్కడైతే ఉద్యోగం గురించి చూసుకుంటూ ఉద్యోగ వివరణ వర్క్స్ ఫర్ మా పెరుగుతున్న బృందంలో చేరడానికి ప్రభావవంతులైన కస్టమర్ సర్వీసు అండ్ సేల్స్ స్పెషలిస్ట్ను కోరుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మీకు బలమైన ఆంగ్ల నైపుణ్యాలు, చాట్ జీపీటీ మరియు ఏఐ టూల్స్తో 1 సంవత్సరం అనుభవం మరియు ఫోన్ విక్రయాల్లో రాణించగల సామర్థ్యం ఉంటే మేము మీ నుండి వినాలనుకుంటున్నాము అనేసి ఇవ్వడం జరిగింది. సో ముఖ్య బాధ్యతలు వచ్చేసరికి మనకి కాల్స్, ఈమెయిల్లు మరియు లైవ్ చాట్ ద్వారా అసాధారణమైన కస్టమర్ మద్దతును అందించే విధంగా ఉండాలి. అలాగే వారి అవసరాలను గుర్తించడానికి మరియు తగిన ఉత్పత్తులను మరియు సేవలను సిఫార్సు చేయడానికి ఖాతాదారులతో పరస్పర చర్చ అనేది ఉండాలన్నమాట. అలాగే ఇప్పటికే ఉన్న క్లయింట్లకు అదనపు సేవలు మరియు పరిష్కారాలను అప్సెల్ చేయగలిగే విధంగా ఉండాలి. కస్టమర్ పరస్పర చర్యలు మరియు కంటెంట్ సృష్టిని మెరుగుపరచడానికి చాట్ జీపీటీ మరియు ఏఏ సాధనాలను ఉపయోగించే విధంగా ఉండాలన్నమాట. అలాగే కస్టమర్ సంతృప్తిని మెరుగుపరచడానికి మరియు విక్రయాలను పెంచడానికి బృందంతో సహకరించే విధంగా కూడా ఉండాలి. అవసరాలు వచ్చేసరికి నిష్ఠానితులు ఆంగ్లంలో మంచిగా ప్రాధాన్యత అనేది ఉండాలి. అలాగే చాట్ జీపీటీ లేదా ఏ ఇతర సాధనాలు ఉపయోగించి 1 సంవత్సరం అనేది అనుభవం ఉండాలి. నెక్స్ట్ కస్టమర్ సేవ మరియు అమ్మకాల్లో నిరూపితమైన అనుభవం అనేది ఉండాలి. బలమైన వ్యక్తుల మధ్య మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. సోషల్ మీడియా మేనేజ్మెంట్తో పరిచయం ఉండటం ఒక ప్లస్ అన్నమాట. అలాగే రిమోట్ వర్కింగ్ ఎన్వైరన్మెంట్లో మల్టీ టాస్క్ మరియు అభివృద్ధి చెందగలిగే సామర్థ్యం అనేది మీకు చాలా అవసరం. అలాగే మేము ఏమి అందిస్తున్నాము అనేది కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. పోటీ, జీతం మరియు పనితీరు ఆధారిత పోషకాలు అనేవి అందిస్తున్నారు. అధునాతన ఏఐ సాంకేతికతలతో పనిచేసే అవకాశాలు అందిస్తున్నారు. సౌకర్యవంతమైన మరియు రిమోట్ పని సెటప్ అనేది అందిస్తున్నారు. డైనమిక్ మరియు ఇన్నోవేటివ్ టీంతో ఎదగడానికి అవకాశం అనేది అందిస్తున్నారు. వర్క్స్ ఫర్లో చేరండి మరియు ఏఐ ఆధారిత కస్టమర్ ఇంటరాక్షన్లను భవిష్యత్తును స్వీకరించేటప్పుడు అసాధారణమైన సేవలను అందించడంలో మాకు సహాయపడండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. మరింత తెలుసుకోవడానికి మా వెబ్సైట్ను సందర్శించండి అనేసి చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ www.worksfor.com అనేసి ఉంది. ఈ యొక్క వెబ్సైట్కి మీరు వెళ్ళి డైరెక్ట్గా ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది.
దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.